బట్ వాట్ అబౌట్ యువర్ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఏం చేయబోతున్నారు? ఎనీ ఎక్సైటింగ్ ప్రాజెక్ట్స్ ఆన్ ద వే? Yeah, after Gami, I got a call. So after Gami, I was doing 2 films. ఓకే. And అది చేస్తున్నప్పుడే I got a call from Shekhar sir's office, Shekhar Oh my Kamla. God. Uh, I I first didn't believe it. ఇంపాసిబుల్ నాకెందుకు కాల్ అంటే ఇలా నంబర్ తీసుకున్నారు ఆయన టీంలో ఉన్న ఒక రైటర్ అని నాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో ఆయన సినిమాకేమో అనుకున్నాను. ఒకరోజు వాళ్ళ మేనేజర్స్ నుంచి కాల్ వచ్చి ఇలా శేఖర్ సార్ వాంట్స్ టు మీట్ యూ, కెన్ యూ కమ్ టు ఆఫీస్ అంటే షూర్, వై నాట్ అన్నాను. బికాస్ ఇట్స్ శేఖర్ సార్, వై నాట్. ఆయన నన్ను హైర్ చేస్తున్నారా లేదా తర్వాత విషయం. సో ఐ వెంట్ అండ్ I got to know that it's for Kubera. It's a pan-India film. It's Dhanush, Nagarjuna, Rashmika, and what? Problem is, it's halfway through. Already, our directors unnaru, discontinue ayyaru. So, can you do it? అని అన్నారు. ఎందుకు అలా అడుగుతున్నారు అని అన్నాను. అంటే మిడ్వే వస్తున్నావు కదా, నీకేమైనా ఛాలెంజెస్ ఉంటాయా, ప్రాబ్లం అవుతుందా అన్నారు. I said, in terms of execution, reading the script, నాకేం ప్రాబ్లం లేదు, ఐఎమ్ అప్ ఫర్ ఇట్, ఐ డోంట్ మైండ్ అని అన్నాను. దెన్ స్క్రిప్ట్ ఇచ్చారు 2 days అండ్ ఆల్ ఆఫ్ దిస్ వాజ్ హ్యాపెనింగ్ వెరీ క్విక్లీ. సో 1 day మీటింగ్, నెక్స్ట్ డే స్క్రిప్ట్, అండ్ వన్ మీటింగ్ అయింది. సెకండ్ మీటింగ్లో ఐ వాజ్ ఇన్. స్క్రిప్ట్ ఇచ్చారు, ఆ 1 meetingలోనే ఆ స్క్రిప్ట్ చదివాను. ఐ టెక్స్టెడ్ శేఖర్ సార్, ఐ రెడ్ ది స్క్రిప్ట్ అంటే ఓకే కమ్ టు ఆఫీస్ మీట్ మీ అన్నారు. ఇట్లా 5-10 minutesలో బ్రీఫ్ ఇచ్చారు. 3 daysలో షూట్ అన్నారు. ఏంటి అన్నాను. 3 daysలో షూట్ ప్రోలే, వీ డోంట్ హ్యావ్ టైమ్, ధనుష్ డేట్స్ లేవు, షూట్ చేయాలి అన్నారు. ఐ వాజ్ లైక్ ఓకే ఫైన్. ఇందులో సెట్ కన్స్ట్రక్షన్స్ లేవు, ఇట్ ఈస్ నాట్ ఎ ఫిల్మ్ లైక్ గామి. సో ఐ థింక్ ఐ కెన్ పుల్ ఇట్ ఆఫ్. లైవ్ లొకేషన్స్ని డ్రెస్అప్ చేయాలి అంటే ఐ థింక్ ఐ కెన్ డూ ఇట్ అని అన్నాను. I jumped into it and first schedule started. They said we'll sort it out అని అన్నారు. And meanwhile everything was happening so quickly. బ్యాక్ టు బ్యాక్ షూట్స్. ఇక్కడ ఒక లొకేషన్ సెటప్ చేసి ఇస్తుంటే అక్కడ ఇంకో షూట్, ఇంకో లొకేషన్. సో ఐ హార్డ్లీ హ్యావ్ టైమ్ టు గెట్ ఇన్ టు దిస్. అండ్ వాళ్ళకు కూడా టైం లేదు, నాకే లేదంటే అక్కడ డైరెక్టర్ అయినా ఈపీ ప్రొడ్యూసర్స్ వాళ్ళకి ఎందుకు ఉంటుంది. సో అవుతుంది, ఫస్ట్ షెడ్యూల్ అయిపోయింది. అండ్ ఐ గాట్ టు నో నేను ఈ సినిమా చేయకూడదు బికాస్ ఐ డోంట్ హ్యావ్ అ కార్డ్. సో ఐ వాజ్ లైక్ ఐ వాంట్ టు అప్లై, ఐ వాంట్ టు గెట్ అ కార్డ్. బట్ అగైన్ ఇందులో ఈ సినిమాలోకి రావడం వల్ల దే విల్ లైక్ నో ఇట్స్ అ ప్రాసెస్, ఎగ్జామ్ రాయాలి, ఇవన్నీ చేయాలి అని అన్నారు. ఐ సెడ్ ఓకే, ఐమ్ రెడీ టు రైట్ ది ఎగ్జామ్. బట్ మీన్ వైల్ ముంబైలో ఇంకో షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఎండ్ అయింది, నెక్స్ట్ అదే నైట్ ప్యాకింగ్, నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్లైట్. సో ముంబై వెళ్ళాను. ముంబైలో కూడా ఫోన్ కాల్స్ అండ్ మ్యాడ్ లెవెల్ ఆఫ్ వర్క్. అక్కడ వాళ్ళు చాలా సపోర్టివ్ ఉన్నారు. ఏం చేయలేమా సార్, అస్సలు ఫైట్ చేయలేనా అన్నాను. ఐ డిడ్ మై బెస్ట్. నా దగ్గర ఒక 1 or 2 months టైం ఉంటే ఐ వుడ్ హ్యావ్ ఫాట్ ఫర్ యూ, ఐఎమ్ ఫీలింగ్ వెరీ బ్యాడ్ ఫర్ దిస్ అని అన్నారు. అక్కడే కొంచెం నేను ఎమోషనల్ అయ్యాను అండ్ ఐ హ్యాడ్ టు లెట్ ఇట్ గో. సో యా, ఐఎమ్ బ్యాక్ టు ది గేమ్ ఆఫ్ గెట్టింగ్ అ కార్డ్. అప్లై చేశాను ఇంకా. ఓకే, సో వాట్ ఎవర్ హ్యాపెన్స్ డోంట్ వరీ అబౌట్ ద పాస్ట్. బట్ వాట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్ యు గెట్ ఫ్రమ్ ద సెట్స్ ఆర్ కుబేరా? ఒక పెద్ద సినిమాలో ఉన్న డెడ్ లైన్స్ ఇంత ఎక్స్ట్రీమ్ ఉంటాయా అని అనిపించింది. లైక్ మ్యాడ్ లెవెల్ ఆఫ్ డెడ్ లైన్, ఆన్ ద స్పాట్, ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, ఇది చేయాలి, అది చేయాలి అంటే ఓకే, ఇక్కడ టైమ్ ఇస్ ద ప్రాబ్లమ్, నాట్ క్రియేటివ్ ఛాలెంజెస్ ఆర్ ఎగ్జిక్యూషన్ ప్రాబ్లమ్స్. బట్ ఉన్న టైంలో మనం ఎంత చేయగలుగుతాం అన్నదే అక్కడ ఛాలెంజ్. అదర్వైజ్ క్రియేటివ్లీ ఐ వాజ్ దేర్. ఆ స్క్రిప్ట్లో నేను ఐ కుడ్ ఫాలో వాట్ లొకేషన్, వాట్ టు డెలివర్, డిజైన్ వైజ్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. బట్ యా, ఉన్న టైంలో ఉన్న క్రూతో ఏం చేయించగలం అన్నదే అక్కడ ఛాలెంజ్, విచ్ వాజ్ వెరీ ఛాలెంజింగ్. సో యా. ఓకే, ధనుష్ గారిని కానీ నాగార్జున గారిని కానీ కలవడం జరిగిందా? యా, అంటే మానిటర్ దగ్గరే ఉంటాను కదా, అప్పుడు వాళ్ళు వచ్చి కూర్చుంటారు. చిన్న ఇంటరాక్షన్ అయింది. వెరీ స్వీట్, హంబుల్ పీపుల్. ధనుష్ గారు ఒకరోజు హీ వాజ్ టాకింగ్ అబౌట్ హారర్ ఫిల్మ్స్ వాట్ హీ వాచ్డ్. ఓకే, సో ఇట్స్ ఫన్, they're nice, sweet people.
ఇట్లా వస్తారు, షార్ట్ చేస్తారు, వెళ్ళిపోతారు అంతే. Okay. సో మై హోల్ కన్సర్న్ వాజ్ వాళ్ళకి సెట్ వల్ల ఏం ట్రబుల్ అవ్వద్దు, బికాస్ దే ఆర్ బిగ్ పీపుల్. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్స్ బ్లేమ్ అన్నది అది ఉండిపోతుంది అలా. సో ఇది సేఫా కాదా, ఇది ఓకేనా, ఆయనకి సెట్ ఓకేనా, ఇంకా క్లీన్ ఉండాలా. సో ఆల్ ఆఫ్ దట్ వాజ్ కన్సిడర్డ్, which I think I cleared the test. And because it's a film shot in all the slums, Yes. అవి చాలా అన్హైజెనిక్ ఉంటాయి, చాలా స్టింకీ ఉంటాయి. సో అలాంటి చోట సెట్ కన్స్ట్రక్ట్ చేయడం, అది కూడా విత్ సేఫ్టీ ప్రికాషన్స్ అండ్ కన్సిడరింగ్ ద డెడ్ లైన్స్ అండ్ ద మ్యాన్ పవర్. I think those were the challenges in this film. So yeah, బట్ హీ వాజ్ వెరీ కోఆపరేటివ్. ఆయనను చూసి అయితే నేను షాక్ అయ్యాను, ఇంత పెద్ద స్టార్ ఇట్లా చేస్తారా అని. ఆ స్లమ్లో వచ్చారు, ఆ పైపుల మీద వచ్చారు. సో ఆయన అలా చేయడం వల్ల మూవీకి చాలా యాడ్ అవుతుంది. చాలా మంది చేయనంటే ఆ సెట్ మొత్తం తెచ్చి ఇక్కడ కడతాం, బట్ ఆ రియలిస్టిక్ ఇది రాదు ఎంత సెట్ వేసినా. సో ఐఎమ్ రియలీ సర్ప్రైజ్డ్ అండ్ హ్యాట్స్ ఆఫ్ టు ధనుష్ సార్ ఫర్ బేరింగ్ విత్ ఆల్ దోస్ లొకేషన్స్ అండ్ సెట్స్.